హరి వస్తున్నా అన్నయ్య. ఏంటన్నయ్య? రేపే కాదు కాలేజ్ ఫీజు కట్టాలి. అవును. ఇది ఉంచు. ఇంతెందుకన్నయ్య? ఏవో పుస్తకాలు కొనాలి నాకు కదరా, కొనుక్కో. ఏం తాత ఎలా ఉన్నావు? నీ దయ వల్ల బాగానే ఉన్నా బాబు. అవును, నీ మనవరాన్ని పంపించాలన్నావు కదూ కాపురానికి, మన విషయం మాట్లాడమే. అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు మాకున్నప్పుడు నేనేం వద్దు వద్దు, పొగర్తొద్దు, పాడైపోతాను. ఇది ఉంచుకో. మామా వచ్చేసా. ఒరే 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 ఒరే, నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళినాడి తిండి తిప్పలు ఎక్కడా ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? మా అమ్మ ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక చెడ్డాడు అంటారు కదా, అందుకే చెడిపోకూడదని తెగ తిరిగేస్తున్నాను. కబుర్లు మాత్రం బాగా నేర్చావు. నువ్వేమైపోయావో ఎలా ఉన్నావో నీకోసం ఏడ్చా ముసలి ఇక్కడ ఉందని అసలు నీకు గుర్తుందా? బామ్మ వచ్చేసాను కదే, ఇప్పుడు కోడి కూరసి పెడతావో చేపలు పులుసేసి పెడతావో నీ ఇష్టం, పెట్టి లాగింగ్ చేస్తాను. ఉండు ఉండు, ఇలా కాదు, నీకు పెళ్లి చేస్తగా నువ్వు దారికి రావు. మళ్ళీ పెళ్లి కూడా వెత్తింది. కోటప్ప, ఆఫ్టర్ ఆల్ కిరాయి రౌడీ గారి చేత నన్ను దెబ్బ కొట్టిస్తావు కదరా, చూస్తాను రా నీ అంతూ ఆ ఖాళీగాడంతూ కూడా చూస్తాను. ఇసురేసిన కోసరం కాయంతలేవు, ఎంతవ డాన్స్ నువ్వును లేకరా. ఆడి ఏలకెలక తిండి తింటావు, కనీసం నిద్రనే పనిరా. పోనీ వెళ్ళిపోండి రా, నా నిద్ర వస్తుంది. పోనీ పోనీ పోనీ, నువ్వు పడుకో అయ్యా, పడుకో. నాకు సిగరెట్ సిగరెట్ సిగరెట్. అమ్మ నా కోడ, సిగరెట్ అంత లేవు నీకు సిగరెట్ రా కోట్. కానీ మా కైలాసం అయ్య గారు నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు. ఈ వేళకు నా డ్యూటీ టైం అయిపోయింది, రేపు ఉదయం 8:30కు వస్తానని చెప్పు. నువ్వు మర్యాదగా బయలుదేరకపోతే మా అయ్యగారి కోపం వస్తుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా లంగోట గాడికి కోపం వస్తుంది. అవును, కోపం వచ్చేసింది. వచ్చిందా? ఇంకా ఆలస్యం ఎందుకురా కానీ. చాలా, నేను కూడా లేచి రావాలా? అబ్బాబే మీరెందుకు లేవటం? పడుకోండి పడుకోండి. పొద్దున్న 8:30 కాకపోతే 9 నాగలండి. రే పదండ్రా, పదండి వెళ్దాం. సార్ కాళీగడ వచ్చేస్తున్నాడు. రాణి గుడ్ మార్నింగ్. ఏంటి గురు కబురెట్టావు? ఎవరిదైనా కాల్ తీయాలా, చెయ్యి తీయాలా, నోరు ముయ్యాలా, లేక సరాసరి పైకే పంపాలా? నువ్వు సెలవిచ్చినట్టు చెయ్యి తీయడానికి, కాలు తీయడానికి, నోరు మూయడానికి, పైకి పంపడానికి నా దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు. మరి నన్ను పిలిపించి నా టైం వేస్ట్ చేయడం ఎందుకు గురు? ఎందుక? వాళ్ళు తీయబోయే కాళ్ళు చేతులు నీవి కనుక. ఛా ఈ వెధవ కరెంట్ ఎప్పుడు ఇంతే, సమయానికి కరెక్ట్ గా పోతుంది. కరెంట్ పోయినా ఫైట్ సౌండ్స్ వస్తున్నాయి. హీరో రియల్ ఫైట్, ఫెంటాస్టిక్. వెయిట్ వెయిట్,
గురు నేను ఊరికనే ఎవరిని కొట్టను. గూండా మార్కెట్ లో మంచి గిరాకీ ఉన్నోడిని, ఆ విషయం నీకు తెలుసు కదా. కనీసం మనిషికి 1000 రూపాయలైనా తీసుకుంటూ ఉంటాను. నీ దగ్గర ఎంత ఉందేంటి? ఇంతేనా? పోలే, దీంతో అడ్జస్ట్ అయిపోతాను. మరి ఇంత పెద్ద బేరం నాకు ఇచ్చావు, నీకు చిన్న కొసరించుకోమంటావా? తీసుకో.